ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు అనబడే వాళ్ళు జస్ట్ అట్లా సీట్‌లోనో లేకుంటే ఒక పోర్ట్‌ఫోలియోలో ట్యాగ్ చేసుకొని కనిపిస్తూ ఉన్నారు కానీ, నిర్ణయాలన్నీ కూడా పై స్థాయిలోనే తీసుకొని, పై స్థాయిలోనే జరిగిపోతూ ఉంటే, వీళ్ళేదో నామకే వాస్తున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఇది నిరూపించబడింది. ఇవి అంటే ఏమంటారు? ఒక చిన్న నిర్ణయం తీసుకునే అంత పవర్ కూడా మంత్రులకు లేదు అని. అండ్ తెలంగాణలో తాజాగా ఒక 2 సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అక్కడ తెలంగాణ మినిస్టర్‌ను చూసిన తర్వాత బహుశా తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉందేమో. దేశవ్యాప్తంగా పోంగ అదే దేశంలో అంటే అదే ఉందనుకోండి. ఇక మిగిలిన రాష్ట్రాలు కూడా మొత్తం ఇదే పాకిపోతుందేమో అని చెప్పి అనిపించింది సీరియస్లీ. అఖండ 2 సినిమాకు టికెట్ ధరలను పెంచుకుంటూ, ప్రీమియర్ షోలకు టికెట్ ధరలను పెంచుకుంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఇచ్చింది కదా. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే కదా. అయితే ఈ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన తర్వాత మినిస్టర్ ఏమంటారు, నాకు తెలియకుండానే నిర్ణయం వచ్చింది అన్నారు ఓపెన్గానే. తెలియకుండా నిర్ణయం వచ్చిందంటే, నాకు హోమ్ సెక్రటరీ ఫోన్ చేశారు, నేను వేరే పనుల మీద బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతానని చెప్పాను. తర్వాత వాళ్ళు జీవో ఇచ్చేశారు. అంటే మినిస్టర్ తెలియకుండా మినిస్టర్ తర్వాత మాట్లాడుతున్నా కూడా జీవో ఇచ్చేశారట. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కొట్టేసింది కదా. సో మేము ఇంకా సినిమా వాళ్ళకు బహిరంగంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం, మాకు సినిమా టికెట్ ధరలు పెంచండి అని మా దగ్గరికి మీరు ఇక్కడ రాకండి. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను బహిరంగంగానే చెబుతున్నాను, సినిమా వాళ్ళకి టికెట్ ధరలు పెంచకండి అని చెప్పి నా దగ్గరికి రాకండి అని చెప్పి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా బహిరంగంగానే చెబుతూ ఉన్నాను. మీకు గుర్తుందా, మొన్న ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ట్యాగ్ ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు తెలంగాణ మీద దిష్టి వ్యాఖ్యలు చేసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సేమ్ ఇదే మాట అన్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చెబుతూ ఉన్నాను, ఆయన క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలకి ఇక్కడ అనుమతి ఇవ్వము, ఆయన సినిమాలకి ఇక్కడ పర్మిషన్ లేదు అన్నారు. సీన్ కట్ చేసే ఒక రోజు కూడా పూర్తి కాకముందే నెక్స్ట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలవడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటకు వచ్చి అప్పటి పరిస్థితుల ప్రకారం అట్లా మాట్లాడాను అని చెప్పి, అవి అంతా ఏమంటారు, ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదండి, అప్పుడేదో పరిస్థితులు తగ్గట్టు మాట్లాడాను అని చెప్పి బయటకు వచ్చి చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఆయనకు తెలియకుండానే జీవో వచ్చిందట. మళ్ళీ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చెబుతున్న సినిమా టికెట్ ధరలు పెంచుకోవడం కోసం ఎవరు తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి రాకండి అంటారు. ఈ నిర్ణయాన్ని కమిట్ అయి ఉంటారు అని చెప్పి ఎవరు నమ్మే అవకాశం లేదు. మొన్న ఆ నిర్ణయాన్ని ఒక 24 గంటలు కాకముందే ఆయన మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. మరి ఈ నిర్ణయం వీళ్ళ ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ప్రకటించారు, ప్రీమియర్లు లేవు, టికెట్ ధరల పెంపు లేవు, ఇంకేటువంటివి ఏవీ లేవు అని చెప్పి వీళ్ళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత మళ్ళీ ప్రీమియర్ టికెట్ ధరలు పెంచుకుంటూ జీవోలు ఇచ్చారు. అంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియకుండా జీవోలు రావడం, ఆడు ఒక మాట మాట్లాడి 24 గంటలు తిరగకముందు ఇంకొక మాట మాట్లాడడం. సేమ్ తెలంగాణ రాజకీయాల్లో మనం లోపలికి వెళ్ళి గమనించట్లేదు కానీ బహుశా పరిస్థితి అక్కడ కూడా ఇలానే ఉన్నట్లుంది. ఆడ కూడా పెద్దగా ఏమీ మార్పు ఉన్నట్లేదు. అంతా ఆడ కూడా సెంట్రిక్గానే నిర్ణయాలు జరుగుతున్నట్టు, ఒకరిద్దరి సెంట్రిక్గానే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నడిచిపోయేటట్లు. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా దేశంలో ఇంకో దగ్గర అలా ఉండకూడదు. ఒక మినిస్టర్లు, ప్రభుత్వము, వ్యవస్థలు అంటే ఎవరి పని వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటూ పోవాలి. ప్రతి దాంట్లో అందరూ ఒకరికో రైలు పెట్టుకుంటూ పోయేటట్లయితే అన్ని మంత్రిత్వ శాఖలు ఎందుకు ఒకటే రాచరికం అని చెప్పి ఒక సైన్యాధ్యక్షుడని ఒక్కరిని, మహామంత్రి అని ఒక్కరిని పెట్టయితే అయిపోతుంది మొత్తం. రాజు మహామంత్రి రెండే ఉండేవాళ్ళు, ఇంక అట్లే చేసేసుకుంటూ పోతే అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు అట్లే ఉందిలేండి, ఏమంటే పదాలు వేరున్నాయి అంతేగాని.